నమస్తే. వెల్కమ్ టు జీటీవీ మీడియా. నేను మీ అంజి. అయితే నూతనంగా ఎన్నికైనటువంటి సర్పంచ్‌లు ఆల్రెడీ ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత గ్రామ అభివృద్ధి కోసం పనులు గూడా చాలా చోట్ల మొదలయ్యాయి. ఈరోజు చింతపల్లి గ్రామంలో ఉన్నాము. అచ్చంపేట కాన్స్టిట్యున్సీ. అన్నగారితో మాట్లాడదాం. భీష్మ గారు ఆహ్, యువతకి మంచి ప్రాధాన్యత ఇచ్చి ఎక్కువ శాతం యువతనే ఈసారి నిలబడ్డారు. నెక్స్ట్ జనరేషన్‌కి ఒక మంచి దారి చూపించినట్టు అనుకోవచ్చు. అయితే ఈ ఊర్లో అసలు ఏం జరిగింది? గతంలో ఎట్లా ఉండే? ప్రెజెంట్ ఏం జరుగుతా ఉంది? నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? ఇలాంటి విషయాలు చాలా మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. అయితే గతంలో 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ పరిపాలించింది. ఓకే. ఈ 10 ఏళ్ల పరిపాలనలో ఎలాంటి డెవలప్‌మెంట్ కనిపించింది మీకు? కేసీఆర్ గారు తెలంగాణ వచ్చిన తర్వాత 2014లో అక్కడి నుంచి మొదలెట్టుకుంటే హ్మ్. ఒక కోణంలో కాకుండా అన్ని కోణాల్లో అంటే అభివృద్ధి అనేది అన్ని కోణాల నుంచి వ్యవసాయ రంగం నుంచి, పారిశ్రామిక రంగం నుంచి, సేవా రంగం నుంచి, సాఫ్ట్‌వేర్ గానీ, అంటే ఎడ్యుకేషన్ విషయంలో గానీ, హ్మ్. ఎక్కువ స్కూల్స్ పెట్టడం గానీ, ఎక్కువ మెడికల్ కాలేజ్‌లు పెట్టడం గానీ, కలెక్టర్ ఆఫీసులు కట్టడం గానీ, లేదంటే ఎస్పీ ఆఫీసులు కట్టడం. ఒకటే కోణంలో కాకుండా అన్ని కోణాల్లో నుంచి, అన్ని పరిధుల్లో నుంచి, హ్మ్. అన్ని రంగాలను అభివృద్ధి చేయడంలో నిజంగా కేసీఆర్ గారు చాలా బాగా సక్సెస్ అయ్యారు. అది దేశమంతా ఇప్పుడు హైదరాబాద్ కూడా దేశంలో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీగా మారడానికి కారణం కూడా ఈ 10 సంవత్సరాలు కేసీఆర్ గారు చేసినటువంటి చిత్తశుద్ధితో చేసిన పని వల్ల, ఆయనకు తెలంగాణ మీద ఉన్నటువంటి ప్రేమ వల్లనే అదంతా జరిగిందని నేను బలంగా నమ్ముతున్నా. హ్మ్. అయితే విలేజ్‌లలో ఎందుకంటే 2014 ముందు, 2014 తర్వాత మనం మాట్లాడుకోవాలి. 2014 ముందు ఏ పక్కన చూసినా గూడంగా వాటర్ అసలు కరువనేది ఉంటుండే. ఈ నీటి పాలమూరు గురించి జిల్లా. చెప్పాలంటే 2014 ముందు, 2014 తర్వాత అని చెప్పవచ్చు. భారతదేశం గురించి చెప్పాలంటే స్వతంత్రం ముందు, స్వతంత్రం తర్వాత అని చెప్పవచ్చు. అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ గారు నీటిని ఒక ఉద్యమం లాగా, అంటే తెలంగాణ ఉద్యమం ఏ విధంగా నడిపినా నీటి ఉద్యమంతో అదే విధంగా నడిపింది. ఒకప్పుడు గడ్డికి, అంటే గడ్డి కూడా దొరకపోయేది హ్మ్. పశువులకి. హ్మ్. నేను చూసినా కూడా చిన్నప్పుడు, హ్మ్. అంటే ఎక్కడైనా వెళ్ళి గడ్డి కొనుక్కొచ్చేవాళ్ళు. ఇప్పుడు అన్ని ఊర్లు పచ్చగా అయిపోయినాయి. హ్మ్. ప్రతి ఊరికి నీళ్ళు వస్తున్నాయి. మా ఊరికి కూడా నీళ్ళు వస్తున్నాయి. అసలు ఒకప్పుడు వాగుండేది, మా పక్కన దుందుబి నది అనేది ఒక వాగుంది. అది ఎప్పుడో 2-3 సంవత్సరాలకు ఒకసారి, 4-5 సంవత్సరాలకు ఒకసారి నీళ్ళు వచ్చాయి. ఇప్పుడు అట్లా కాదు, 24 అవర్స్ అందులో నీళ్ళు ఉంటాయి, ఎప్పుడు నీళ్ళు ఉంటాయి అందులో. హ్మ్. సో నీటికి మాత్రం ఒక ఉద్యమంలాగా అతను ఎంతో కష్టపడి ఈ 10 సంవత్సరాల్లో కాళేశ్వరం కావచ్చు, పాలమూరు ఎత్తిపోతలు కావచ్చు, రకరకాల ప్రాజెక్టులు అన్ని చేయడం ద్వారా తెలంగాణకి చాలా మంచి నీళ్ళు వచ్చినాయి. తాగునీరు, సాగునీరు విషయంలో కేసీఆర్ గారు మోస్ట్ సక్సెస్ఫుల్ అయ్యాడు. హ్మ్. ఆయన అనొచ్చు అపర భగీరథుడు అని. ఆయన ఈ కాలంలో భగీరథుడు అంటే కేసీఆర్ గారి పేరు చెప్పొచ్చు. నీటి విషయంలో ఆయన మించిన నేను చూడలేదు ఇప్పటివరకు. అందుకే ఆయన నాయకత్వం అంటే నాకు చాలా ఇష్టం. మెయిన్‌గా నీళ్లు, నిధులు, నియామకాలు ఈ మూడిటి మీదనే ఎక్కువగా ఫోకస్ పెడతారు కేసీఆర్ గారు. అయితే పాలమూరు జిల్లాలో వలసలు ఎక్కువగా పోయేవాళ్ళు. అయితే రేవంత్ రెడ్డి ఈ జిల్లాకి సంబంధించిన వ్యక్తే కాబట్టి అవును. పాలమూరు జిల్లాకి ఈయనొచ్చిన తర్వాత ఏమన్నా అభివృద్ధికరమైన ప్రాజెక్టులు గాని ఏమన్నా చేస్తున్నాడంటారా? ఇప్పటివరకు అయితే చేయలేదు, చేయాలని ఆశిస్తున్నా. మహబూబ్ నగర్ లో మహబూబ్ నగర్ పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని ఇంతకుముందు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే మ్యాక్సిమం కంప్లీట్ అయింది. 80-90%, ఇంకా తక్కువ ఉంది. ఆయనతో కూడా కంప్లీట్ చేయలేదు ఇప్పటివరకు అయితే. అది చేయాల్సిన అవసరం ఉంది. సో ఈ 3 సంవత్సరాలు ఇంకా మిగిలింది గవర్నమెంట్ కి. ఈ 3 సంవత్సరాలు కంప్లీట్ చేయాలని కోరుకుంటున్నా. ఇప్పటివరకు అయితే ఎలాంటి పనులు జరగలేదు. హ్మ్. సో జరగాలని ఆయన గవర్నమెంట్ కూడా తెలంగాణకి మరియు మా మహబూబ్ నగర్ జిల్లాకి మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను కూడా హ్మ్. ఇప్పటివరకు అయితే జరగలేదు, జరగాలని కోరుకుంటున్నాను. హ్మ్. మీ కాన్స్టిట్యున్సీ వైస్ చూసుకుంటే నల్లమల్ల అడవులకు చాలా దగ్గరగా ఉంటుంది అచ్చంపేట కాన్స్టిట్యున్సీ. ఈ కాన్స్టిట్యున్సీకి ఎలాంటి అభివృద్ధి జరిగింది? అభివృద్ధి జరిగింది అంటే స్కీమ్లు, ఆయన పెట్టిన స్కీమ్లు అన్ని సక్సెస్ కాలేదు. హ్మ్. ఇంకోటి రేషన్ కార్డులు ఇవ్వగలిగిన కొంతవరకు అందులో సక్సెస్ అయ్యిండు. హ్మ్. డబుల్ బెడ్రూమ్లు ఇవ్వడంలో కొంతవరకు సక్సెస్ వచ్చింది, కానీ అన్ని విషయాల్లో అయితే ఇంకా సక్సెస్ రాలేదు. హ్మ్. అన్ని స్కీమ్ బస్సుల విషయంలో జరిగింది. చాలా విషయాలు ఆయన ఇచ్చినటువంటి 2,500 స్కీమ్ కానీ, హ్మ్. లేకపోతే ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిండు. తర్వాత రైతులకి 15,000 ఇస్తున్నాడు, అది ఫెయిల్ అయ్యిండు. 2 లక్షల రుణం, అది అంటే చాలా విషయాల్లో అతను హ్మ్. ఫెయిల్ అయ్యిండు. సో సక్సెస్ కావాలని ఆశిస్తున్నా, కాకపోతే ఇప్పటివరకు అయితే నేను సక్సెస్ అయ్యిండని నేను భావిస్తలేను. హ్మ్. రైట్. మీ ఊరు విషయానికొస్తే
నేను దగ్గరగా ఒక 10 ఏళ్ల క్రితం వచ్చినప్పుడు అసలు ఇది ఊరేనా అన్నట్టుగా ఉండేది. ఏదో చిన్న పల్లెటూరు, అడవి పక్కనుండే చిన్న చిన్న ఊర్లుంటాయి చూడండి. ఎలాంటి డెవలప్‌మెంట్ లేకుండా అలాగ అనిపిచ్చింది. ఈరోజు నేను మళ్ళీ ఫస్ట్ టైమ్ రావడం ఇన్నేళ్ల తర్వాత, ఇది మంచి ఎట్లా అనిపిస్తుందంటే, ఇది గూడా అన్ని ఊర్లతో పాటు ఇది గూడా మంచిగా డెవలప్ అయిందన్నట్టుగా కనిపించింది. ప్రత్యేకంగా కనిపించింది ఈ ఊరు. మరి ఈ ప్రాజెక్ట్‌లో అసలు ఏం జరిగింది? ఇంత మార్పు రావడానికి కారణం ఏంటి? యాక్చువల్లీ తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రోడ్లకు మంచి ప్రాముఖ్యత ఇచ్చిండ్రు. హ్మ్. లాస్ట్ 10 సంవత్సరాల నుంచి మా ఊర్లో రోడ్లు బాగా చేసిండ్రు. గత 5 ఇయర్స్ నుంచి టీఆర్ఎస్ సర్పంచే ఉన్నారు. హ్మ్. వాళ్ళు చాలా రోడ్లు వేసిండ్రు. మా ఊర్లో ప్రతి గలీకి రోడ్డు ఉంటది. సో హ్మ్. దానికి ఊరు వాళ్ళు సహకరించిండ్రు. హ్మ్. మా ఊరు డెవలప్మెంట్ విషయంలో మిగతా ఊర్ల కంటే మా ఊర్లో ముందే ఉంది అని చెప్పొచ్చు. హ్మ్. అయితే ఈసారి ఎలక్షన్స్‌లో మరి ఎలాంటి ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు? మీకు ఒక బాధ్యత ఇచ్చిర్రు ఊరి గ్రామ ప్రజలందరూ. సో, వాళ్ళ కోసం మీరు ఏం చేయబోతున్నారు? నేను ఎలాంటి ఒడిదుడుకులు ఎదుర్కోలేదు. హ్మ్. మా ఊరోళ్ళు చాలా తెలివైన వాళ్ళు. చాలా హ్మ్. తెలివైన నిర్ణయం తీసుకున్నారు. హ్మ్. వాళ్ళ నిర్ణయం తెలివైంది ఎప్పుడు అంటే మొదటిసారిగా నువ్వే నిలబడు అని చెప్పి నన్ను చాలా మంది దాదాపుగా 190 మంది నన్ను అడిగిండ్రు. హ్మ్. నువ్వు ఉంటే బాగుంటది అని. సో నేను ఫస్ట్ వద్దనుకున్నా కానీ తర్వాత ఇంతమంది కోరుకుంటే ఏదో మన వల్ల ఏదో మంచి జరుగుతుందేమో అని చెప్పి నేను నిలబడ్డా. హ్మ్. సో వాళ్ళు ఏదైతే కోరుకున్నారో అది నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా. హ్మ్. ఖచ్చితంగా వాళ్ళు ప్రేమతోనే నాకు అందరూ ఓటేసారు. నిజంగా చెప్పాలంటే మా ఊరోళ్ళందరికీ మొట్టమొదటిసారి ధన్యవాదాలు ఎవరికి తెలియజేయాలంటే మా ఊరోళ్ళకే. హ్మ్. ఎందుకంటే నా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా ఈ అబ్బాయి వస్తే రామ్ వస్తే ఊరిని బాగా చేస్తాడని వాళ్ళు బలంగా నమ్మి నన్ను ఓటేసిండ్రు. హ్మ్. సో మా ఊరికే కాకుండా నేను మిగతా ఊర్లకు కూడా నేను యాక్చువల్గా ఇప్పుడు సర్పంచుల సంఘం అధ్యక్షుడు మన నాగపూర్ జిల్లాకి అయినా. హ్మ్. సో మిగతా అన్ని ఊర్లకు కూడా నా ఊరిని ఏ విధంగా డెవలప్ చేస్తానో అదే విధంగా మిగతా ఊర్లో కూడా డెవలప్ అయ్యేటట్టు నా సలహాలు సూచనలు ఇస్తా. మిగతా సర్పంచులందరూ కూడా కలుపుకొని నేను పనిచేస్తా. పార్టీలకు అతీతంగానే ఈ విషయంలో నేను పనిచేయాలనుకుంటున్నాను. హ్మ్. అయితే పైన గవర్నమెంట్ కాంగ్రెస్ ఉంది. అయితే చాలా ఊర్లల్లో ఉన్న డౌట్ ఏంటంటే, గవర్నమెంట్ వాళ్ళదుంది గదా! బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిస్తే వాళ్ళు మనకు ఫండ్ ఇస్తారా? అసలు మన ఊరు డెవలప్‌మెంట్ అయితదా? అన్న అపోహలో ఉన్నారు. దీని గురించి మీరేమంటారు? ఎస్, మీరే అన్నారు ఇది అపోహలో అని. ఇది నిజంగానే అపోహ. ఎందుకంటే సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్ నుంచి, స్టేట్ ఫైనాన్స్ కమిషన్ నుంచి వచ్చే డబ్బులు కానీ, లేకపోతే ఎంజీఎన్ఆర్ఈజీఎస్ నుంచి వచ్చే ఫండ్స్ కానీ, లేదా జనరల్ ఫండ్, ప్రతి ఫండ్ గవర్నమెంట్ కి మన గ్రామ పంచాయతీకి వచ్చే ఫండ్ మొత్తం ఎవరు ఆపనికి లేదు ఇక్కడ. హ్మ్. అది ఏ గవర్నమెంట్ అయినా ఉండని. హ్మ్. ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ లో సర్పంచులు ఉంటే వాళ్ళకి కూడా వచ్చింది. ఇప్పుడు బీజేపీ ఉన్నా అట్లే వస్తుంది. హ్మ్. కాంగ్రెస్ ఉన్న బీజేపీ ఉన్న ఏ పార్టీ ఉన్నా కానీ గ్రామ పంచాయతీలకు రావాల్సిన ఫండ్ ఖచ్చితంగా వస్తుంది. సో కేవలం అపోహల వల్ల మాత్రమే అరే పైన గవర్నమెంట్ కాంగ్రెస్ ఉంది కాబట్టి మేము కాంగ్రెస్ లో ఓటేస్తే నాకు మంచి పనులు వస్తాయేమో అనే ఒక అపోహ నుంచి బయటికి రావాలి జనాలు. హ్మ్. వచ్చి ఎవరైతే బాగా చేస్తారో, ఎవరైతే ఊర్లలో అభివృద్ధి చేస్తారో వాళ్ళకే ఓటేయాలి. హ్మ్. సో ఈ రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కూడా చెప్తున్నా, ఎవరైతే మంచి చేస్తారో నా ఈ ఏరియాకు ఈ కౌన్సిలర్ అయితే బాగుంటది, ఈ ఏరియాకు ఇతనైతే బాగుంటది అని మీరు అర్థం చేసుకొని వాళ్ళకే ఓటేయండి. కానీ పైన గవర్నమెంట్ ఉంది కదా, వాళ్ళు ఉండడం వల్ల మనకు మంచి జరుగుతుందని మీరు అనుకోవద్దు. రావాల్సిన ఫండ్స్ ఎలాగే వస్తాయి. హ్మ్. కాబట్టి దీని గురించి ఎలాంటి బెంగ పెట్టుకోకుండా మీకు ఎవరు మంచో వాళ్ళని చూసి ఓటేయండి అని నేను ప్రతి ఓటర్కి నేను చెప్తున్నా ఈ మాట. హ్మ్. అయితే రేవంత్ రెడ్డి గారొచ్చిన తర్వాత జాబ్ క్యాలెండర్ ఏస్తాము అని జెప్పేసి బిఫోరే జెప్పారు. ఆయనొచ్చిన తర్వాత మరి ఏసారంటారా? ఆ వేస్తాడు అని అందరు అనుకున్నారు కానీ తను వేయలేదు. హ్మ్. సో నేను నమ్మినా తను అంటే ఇది చేస్తే స్టూడెంట్స్ అందరికి చాలా మంచి జరుగుతుందేమో అని. హ్మ్. ఎందుకంటే విద్యార్థులు రేవంత్ రెడ్డి గారికి చాలా గొప్ప సపోర్ట్ ఇచ్చింది. హ్మ్. అంత సపోర్ట్ ఇచ్చి తర్వాత అదే వాళ్ళకి దక్కలేదు విద్యార్థులకి. హ్మ్. సో ఈ జాబ్ క్యాలెండర్ వేయడం వల్ల విద్యార్థులకు చాలా మంచి జరుగుతుంది. ఏ రాజకీయ నాయకులు వచ్చినా కానీ విద్యార్థులకు అయితే సంపూర్ణ న్యాయం ఇప్పటివరకు చేయలేదు. హ్మ్. ఖచ్చితంగా భవిష్యత్తులో టీఆర్ఎస్ గవర్నమెంట్ అయినా ఈ విషయాన్ని గుర్తులో పెట్టుకొని నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ టీఆర్ఎస్ కాబట్టి వాళ్ళైనా ఈ విద్యార్థుల యొక్క జాబ్ క్యాలెండర్ ని రిలీజ్ చేయాలని చెప్పి దానికోసం కూడా నేను ప్రయత్నం చేస్తా. ఖచ్చితంగా ఈ విషయంలో అయితే రేవంత్ రెడ్డి గారు ఫెయిల్ అయ్యారు. అటర్ ఫ్లాప్ అయింది ఇది. హ్మ్. విద్యార్థులకు ఉద్యోగాలు ఇవ్వడంలో ఫ్లాప్ అయ్యిండు. హ్మ్. అదే ఈ 6 పథకాల్లో రేషన్ కార్డ్స్ గావచ్చు, ఇందిరమ్మ ఇండ్లు గావచ్చు, సన్నబియ్యం, ఫ్రీ బస్సు ఇవి బాగా సక్సెస్ అయ్యాయని జెప్పేసి అంటా ఉన్నారు. ఇదెలా చూడొచ్చు? రేషన్ కార్డు, ఫ్రీ బస్సు అనేది చాలా చిన్నవి. హ్మ్. సో అది కొంతవరకు సక్సెస్ అయిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఎవరైతే మంచి చేస్తారో వాళ్ళని మంచి చేస్తున్నారు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు నాకు. సో చాలా విషయాల్లో ఫెయిల్ అయిండ్రు కూడా. హ్మ్. ఒక వాళ్ళు అనుకున్న దాంట్లో ఒక 20% సక్సెస్ అయిండ్రు, ఇంకా 80% ఫెయిల్ అయిండ్రు. సో జనాలకు మంచి చేయాలనే
ఉద్దేశం వాళ్ళకు ఉండి మంచి చేస్తే చాలా బాగుంటది. ఇది దృష్టిలో పెట్టుకొని ఎక్కడైతే ఫెయిల్ అయినరో అది ఫోకస్ చేసి మన రాష్ట్రాన్ని అన్ని విధాల్లో అభివృద్ధి చేయడానికి వాళ్ళు సహకరించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఫైనల్ గా మీ గ్రామ ప్రజలకు ఏం చెప్పదలుచుకుంటున్నారు? గ్రామ ప్రజలు ఒక మంచి తీర్పు ఇచ్చిండ్రు. అంతకు మించి మీరు ఎవరైతే నాకు ఓటేసి నువ్వైతే బాగుంటది అని అనుకున్నారో వాళ్ళందరికీ నేను నేను కూడా చెప్తున్నా, ఇంతకుముందు కూడా చెప్పిన, మీ అందరినీ నాకు ఓటేసి గెలిపించేందుకు గర్వపడేలా చేస్తా. అరే ఓటు వేయనోళ్ళు అరే రామ్కు ఓటు వేయిస్తే బాగుండేది, మేము కూడా ఈ అభివృద్ధిలో భాగమైతే బాగుండేది అనేటట్టు నాకు ఓటు వేయని వాళ్ళకు కూడా ఇంకోసారి నాకు ఓటు వేసేటట్టు నేను చేస్తా. ఆ నమ్మకం నాకుంది. రైట్. యూత్కి మొదటిసారిగా, ఎందుకంటే గతంలో చూసుకుంటే 10-15 ఏళ్ల క్రితం ఒక 40 నుంచి 50 ఏళ్ల మధ్య ఉన్న వాళ్ళకి ఎక్కువగా అవకాశాలు వస్తుండే. కానీ ఈసారి మాత్రం యూతే ఎక్కువ నిలబడ్డారు. యూత్‌కి ఒక మంచి రాజకీయ భవిష్యత్తు, అలాగే నెక్స్ట్ జనరేషన్ ఒక మంచి మెసేజ్ ఇచ్చినట్టుగా కరెక్ట్‌గా కావాల్సిన క్యాండిడేట్స్‌ని నిలబెట్టుకొని గెలిపించుకున్నారు. నిజంగానే మంచి విషయాన్ని మనం అనుకోవచ్చు. ఈరోజు మన ఊరు మన సర్పంచ్ ప్రోగ్రామ్ రాము భీష్మ గారితో చేశాము. మంచి ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చాను అనుకుంటున్నాను. చూస్తూనే ఉండండి జీటీవీ మీడియా. సైనింగ్ ఆఫ్. ఓకే.